యేసయ్యా కోటి సూర్యకాంతులైన నీతో సమమగును ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నేను సాగిపోదును ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నేను బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా మారవు నీ సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును మారవు నీ సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతోనను నింపితివా మహిమాత్మతోనను నింపితివా అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగు ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నేను మహిమ పరతును ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నేను మహిమ పరతును సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతోనను నింపితివా మహిమాత్మతోనను నింపితివా సర్వ జగద్రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా సర్వ జగద్రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతోనను నింపితివా మహిమాత్మతోనను నింపితివా దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమా
యేసుక్రీస్తు నామములో పునరుత్థాన దినం దేవుని సన్నిధి కూడి వచ్చిన అందరికీ వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభుతో ఆనందించడం కాదు, భూమి మీదే మనం ప్రభులో ఆనందించడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. క్లిష్ట సమయాలలో, కఠిన పరిస్థితుల్లో, సంకట సమయాల్లో కూడా మనం ప్రభులో ఆనందించడానికి అలవాటు పడాలి. అది ఎట్లా వస్తుందంటే మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందడానికి కోరుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఆశపడాలి. ఆమేన్. కీర్తనల గ్రంథంలో నుండి 2వ కీర్తన మనం చదువుతున్నాం. చాలా మంది కీర్తనలే మళ్ళా మొదలు పెట్టారని అడుగుతూ వచ్చారు. మనకు అలా నేర్పారు పెద్దవాళ్ళు. కీర్తనల గ్రంథాన్ని ధ్యానించడం ఆరాధనలో ఒక భాగం. మొదటి వచనం చూడండి. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, రేపుచున్నారు. జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. అంటే నా బైబిల్ ఎలా ఉందంటే అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు అని ఉంది. హల్లెలూయా. అల్లరి చేయడం ఇది దేవునిని ఎరగని వాళ్ళు చేసే పని. వాక్యం తెలియని వాళ్ళు, దేవునిని గూర్చిన సరైన అవగాహన లేని వాళ్ళు అల్లరి చేస్తారు. ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ అపవాది ఉంటాడు, అక్కడ దేవుడు ఉండడు. దేవుని స్తోత్రం. ఆరాధన అల్లరి కాదు. దేవుని స్తుతించడం అల్లరి కాదు. అల్లరి వేరు, ఆరాధన వేరు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా నోట్స్ లేదా? అల్లరి దేవుని బిడ్డల జీవితాల్లో లోకం గమనించినప్పుడు మన జీవితాల్లో ఈ అల్లరి అనేది కనబడకూడదు. నీజనులకు సంబంధించి. హల్లెలూయా. మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉన్నాడట. తిండి తిప్పులు మాని దేవునితో మాట్లాడుతున్నాడు, చాలా ఆనందిస్తున్నాడు, ముఖం ప్రకాశిస్తుంది. కానీ క్రింద ఇశ్రాయేలీయులు ఎదురు చూసి విసిగిపోయి మొదలు పెట్టారంట. అహరోను దగ్గరికి వచ్చి నాకు ఒక విగ్రహాన్ని చేయమంటే, సరే మీ చేతులకి, ముక్కులకి, కాళ్ళకి ఎక్కడెక్కడున్న మొత్తం బంగారం అంతా కొలిచి పట్టుకొచ్చేయమన్నారంట. అహరోను మొట్టమొదటి ప్రధాన ప్రజలకు జడిసి, ప్రజలను తట్టుకోలేక ఒకవేళ వాళ్ళు చంపేస్తారేమోనో, మీదపడి ఇబ్బంది పెడతారనో, ఏదేమైనా కానీ మొత్తానికి ఒక విగ్రహాన్ని పోత పోసి తయారు చేశారు. మీరు గమనిస్తే ఇక వాళ్ళంట తినడం, త్రాగడం, దాని ముందు గంతులు వేయడం మొదలెట్టారంట. వాళ్ళు దాన్ని ఆరాధన అనుకున్నారు, అంతేగా. నడిపించే నాయకుడు లేడు, 40 రోజుల నుంచి అడ్రస్ లేడు, ఏమైపోయాడో, ఒకవేళ అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాడేమో. కాబట్టి
మాకు ఏదో ఒకటి పెద్ద తలకాయలాగా ఉండాలని ఒక బొమ్మను చేసుకున్నారు, బంగారు విగ్రహం, దూడ. ఇక అక్కడ ఏదో చేస్తున్నారు హడావుడి. అదంతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదే ఆరాధన అనుకుంటున్నారు. వీళ్ళారా జ్ఞాపకం చేసుకోండి, మరలా ఈ మాట చెప్తున్నా, అల్లరి వేరు, ఆరాధన వేరు. మీరు ఆరాధిస్తుంటే చూసే ప్రజలకు భయం పుట్టాలి, దేవుడు అంటే భయం పుట్టాలి. ఆహా, దేవుడు అంటే ఇలా ఉంటాడా? అర్థమవుతుందా? మేడగదిలో 120 మంది ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ వచ్చారు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను పొందుకునే నిమిత్తమై అద్భుత రీతిగా వాగ్దానం చేసినట్లుగా దేవుడు పరిశుద్ధాత్మను వారి మీదకి పంపినప్పుడు వారందరూ భాషలతో మాట్లాడారు. మీరు గమనించండి, అక్కడ కూడా వాళ్ళు అనుకున్నారంట ఏమని, మత్తులై అల్లరి చేస్తున్నారని. అపోస్తల కార్యములు 2వ గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. రకరకాలుగా మాట్లాడుకున్నారు వాళ్ళు. అనేక మంది ప్రజలు వచ్చారు, మరి ముఖ్యంగా యూదులు వచ్చారు. యూదులు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయినటువంటి ప్రాంతాలన్నిటిలో నుండి మరలా సమకూర్చబడి పెంతెకోస్తు పండగ కోసం వచ్చారు వాళ్ళు. యూదులకు కొన్ని పండుగలను దేవుడు నియమించాడు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆ పండుగలకు యెరూషలేముకు వచ్చి తీరాలి. దేవుని స్తోత్రం. అలా చెదిరిన యూదులందరూ వచ్చారు. ఇది క్రొత్తగా ఉంది, వాళ్ళకి అర్థం కావట్లా. ఏదేదో అనుకున్నారు కానీ పేతురు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత వారి హృదయాలు గుచ్చబడ్డాయి. దేవుని స్తోత్రం. వారి హృదయాలు పొడవబడ్డాయి, వారిలో మారు మనసు వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులు చేసేది అల్లరి, దేవుని బిడలమైన మనం చేసేది ఆరాధన. ఆ కుర్చీ వేసుకోండి, ఇదిగోండి ఇక్కడ ఉంది. అన్యజనులు చేసినట్లుగా మనం అల్లరి చేయడానికి వీలు లేదు. మరలా చెప్తున్నా, ఆరాధన వేరు, చెప్పండి, అల్లరి వేరు. మీరు ఆరాధిస్తుంటే ప్రజలు మారు మనసు పొందుతారు. మీరు ఆరాధిస్తుంటే ప్రజల్లోనికి దేవుని భయం దిగి వస్తుంది. మీరు ఆరాధిస్తుంటే ఆత్మతో సత్యముతో ప్రజలు పాపాన్ని విడిచిపెడతారు. దేవుని ఎరుగని ప్రజలు దేవుని తట్టు తిరుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. డి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు బయట కూర్చోండి, మీకు ఫుల్గా దొరుకుతుంది ఈ పూట. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తానంటే, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. 2 ప్రశ్నలకు సమాధానం 3వ వచనంలో, భూరాజులు అది వీళ్ళు చేస్తారు ఇట్లా. మీరు వ్యర్థత్వంలో ఉంటే ఆనందించే వాళ్ళు ఎవరో తెలుసా? లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు. మనల్ని ఏలుతుందాం అంటున్నారే, వాళ్ళకి ఏం కావాలో తెలుసా? మనం వ్యర్థత్వంలో ఉండాలంతే. మనం బాగుపడకూడదు, మనం చదువుకోకూడదు, మనం యోగ్యులం అవ్వకూడదు, మనం సత్యమైన మార్గంలో నడవకూడదు. అందుకనే వాళ్ళు చేసే ప్రయత్నాలు అన్నీ కాదు. 12 రాష్ట్రాల్లో అనుకుంటా చట్టం చేశారంట, యాంటీ కన్వర్షన్ బిల్. అసలు మీరు ఎందుకు చేశారు? ఏంటి ఆ బిల్లు వెనకాల ఉన్నటువంటి కథా కమామేషు అని సుప్రీంకోర్టు అడిగిందంట భారతదేశ ప్రభుత్వాన్ని.
అంటే నేనేం జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఏలుబడి చేసే వాళ్ళే ఏదో రకంగా ప్రజలను వ్యర్థత్వంలోనే ఉంచాలని, పనికిరాని దానిలోనే కాలక్షేపం చేస్తూ బ్రతికేయాలి ప్రజలు. ఈ లోకానికి, నిత్యత్వానికి మరి ఎక్కడా కూడా వారికి ఉపయోగకరంగా లేని పరిస్థితుల్లో వాళ్ళు బ్రతకాలి. అది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు చేస్తారు అట్లాగూ. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనం వ్యర్థత్వంలో మిగిలిపోవడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో 25-26 వచనాల్లో అపోస్తులైనటువంటి పేతురు, యోహానులు ఈ 2వ కీర్తనలో ఉన్న మొదటి వచనాలను జ్ఞాపకం చేస్తారు. అక్కడ అన్యజనులు ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. దావీదు అంటే పరిశుద్ధాత్మతో నిండుకొని చెప్పాడంట. అభిషక్తుడు అనే మాట ఈ కీర్తనలో మనకు కనబడుతుంది. అభిషక్తుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు యేసుక్రీస్తు వారు సజీవుడిగా సంచరించిన దినాల్లో ఉన్న పరిస్థితి గమనిస్తే, ప్రతిరోజు ఆయన చంపాలనే తలంచటం కదా, ప్రతిరోజు ఆయన ఏ విధంగా హింసించాలనేటువంటి ఆలోచనే కదా. దేవుని స్తోత్రం. ప్రియులరా, మన తలంపుల్లో వ్యర్థత ఉంటే మన జీవితాలు వ్యర్థంగానే మిగిలిపోతాయి. మన ఆలోచనల్లో వ్యర్థత్వం రాకూడదు. దేవుని స్తోత్రం. మన సమయాన్ని మనం వ్యర్థంగా గడపకూడదు. మనకున్నటువంటి శక్తిని వ్యర్థం చేయకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి వనరును మనం అర్థవంతంగా ఉపయోగించుకోవాలి. వ్యర్థమైన తలంపులు మనిషిని నిర్వీర్యం చేసేస్తాయి, మనిషిని అధోగతి పాలు చేస్తాయి. వ్యర్థమైన తలంపులు ఇతరుల గురించేగా మనం ఎక్కువ సార్లు. ఇక్కడ అభిషక్తుని గురించి అంట, దేవుని గురించిన వ్యర్థమైన తలంపులు. చూసారా, దేవునిని గూర్చి వ్యర్థమైన తలంపులు. చాలాసార్లు దేవుని సేవకుల మీద, దేవుని ప్రజల మీద వ్యర్థంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఏది పడితే అది ఆలోచించేస్తారు, అంతే. ఏది పడితే అది అనుకుంటారు, వాళ్ళ ఇష్టం కదా. అసలు మనకు మన మనసుకు అడ్డే ఉంది చెప్పండి. లాక్డౌన్ అని పెట్టారు అప్పుడు. ఎప్పుడు? కరోనా టైంలో బాదులు పాతి, తాళ్ళు కట్టి ఇటు రావడానికి. అసలు మన వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ కొడితే ఇక వెళ్ళా, మొత్తానికి ఇటు వచ్చేసినట్టుంది ఈ వీధులు. ఎవడికో మొత్తానికి ఇటు వెళ్తే మనకి ఎక్కడ అంటుకుంటుందా అని. మన మనసుకు అడ్డే ఉంది చెప్పండి. అసలు అడ్డే ఉంది. మన తలంపులు వ్యర్థమైనవి కాకుండా చూసుకోవాలి. మన తలంపుల నిండా ప్రభు ఉండాలి, ప్రభు పని ఉండాలి. ఆయన రాజ్యాన్ని గూర్చిన తలంపులు మన మనసు నిండా నింపబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజువా, నా తలంపులెల్లా
నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజువా. హల్లెలూయా హల్లెలూయా. ఏంటమ్మా ఆలోచన? ప్రభు గురించి అమ్మ ఆలోచన. ఎప్పుడన్నా అలాంటి ఆన్సర్లు వచ్చినాయి అసలు? చెప్పండి. ఏంటి ఆలోచిస్తున్నావేంటి అంటే ప్రభు గురించి ఆలోచిస్తానమ్మా. దేవుని చిత్తం గురించి, దేవుని నీతిని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచిస్తున్నానమ్మా అనే వాళ్ళు ఉన్నారా అసలు? ప్రియులరా, మనం వ్యర్థమైపోవడం అపవాది యొక్క ఆలోచన. మనం ఆశీర్వాదకరమైన అనుభవాల్లో ఉండడం దేవుని ఆలోచన. మనలను వ్యర్థత్వం దిశగా నడిపిస్తాడు అపవాది. పనికిరాని ఏ పట్టుకు వేలాడతాం మనం. అది వాడికి ఇష్టం. ఎవరికి? ఎందుకని ఎందుకని అలా వేలాడుతుంటే ఏం జరుగుద్ది చెప్పండి? మన జీవితం అస్తవ్యస్తం అవుద్ది. అది వాడికి సంతోషం. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మీ కొరకు దేవుడు ఆశపడుతున్నాడు, అపవాది తాపత్రయపడుతున్నాడు. మిమ్మల్ని దైవరాజ్యంలో ఉంచాలని, యోగ్యులుగా చేయాలని, తన పోలికలోకి మార్చాలని, తన చిత్తమును వెదికేవారిగా చేయాలని, సమాజానికి దీవెనకరంగా ఉండేటట్లుగా చేయాలని దేవుడు చెప్పండి ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు చెందించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే సమయంలో పగలు రాత్రి నిద్రపోకుండా మిమ్మల్ని పాడు చేయాలని అపవాది కూడా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడితో పాటు నరకంలో మీరు యాతన పడాలని, వాడితో పాటు భయంకరమైన, తీవ్రమైన, తీక్షణమైన, మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు కూడా. ఇప్పుడు ఉదాహరణకి మీరే అర్థం కోసం చెప్తాను. ఒక పిల్లడు ఉన్నాడు అనుకోండి, వాడే చెడిపోయాడు అనుకోండి. వాడి టార్గెట్ ఏంటి తెలుసా? అందరూ నన్నే అంటున్నారు కాబట్టి నాతో పాటు ఒక 10 మందిని చెడగొట్టామనుకోండి, ఏమవుద్ది అప్పుడు? నా బలం పెరుగుద్ది, నా జోలికి ఎవడో రాడు. అది కదా. అందుకని ఏం చేస్తాడు? అట్లా చూసుకుంటారు. అంతేదా? ఇప్పుడు ఎక్కడైనా అంతే. మందిరంలో ఉన్నారు, విశ్వాసులే ఉన్నారు అనుకోండి, ఎక్కడన్నా చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి అనుకోండి, ఎవరిని చూసుకుంటారు వాళ్ళు? పరిశుద్ధులను చూస్తారా? మనలాగే, లేకపోతే మనలాగే దాన్ని ఏమంటారు, లోటు కలిగిన వాళ్ళు, అవకతవకలు కలిగిన వాళ్ళని చూసుకుంటారు. వాళ్ళ జట్టు కడతారు. వీలైతే ఇంకో కొద్దిమంది అందులోకి లాగడానికి ప్రయత్నం చేస్తారు. టగ్ ఆఫ్ వార్ అంటారు, తెలుసు కదా మీకు? లాక్కో పీక్కో అంటారు మన భాషలో. ఒక తాడు పట్టుకుని అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకు లాగుతారు. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు. ఇటు పక్కన దేవుడు ఉన్నాడు, ఇటు పక్కన అపవాది ఉన్నాడు. మీరు ఎటు వెళ్తారనేది మీ ఇష్టం. దేవునితో ఉన్నారా? దేవుని చిత్తంతో మీ హృదయాన్ని నింపుకున్నారా? దైవరాజ్యం కొరకైన తలంపులతో మీ యొక్క మనసును నింపుకున్నారా? మీరు ఇక్కడ నిత్యత్వంలో కూడా ఆనందించే కృప దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా వ్యర్థమైన వాటిని పట్టుకుని ఏలాడుతున్నారా? కొద్దిమంది అంతే కదా, కొద్దిమంది అంతే వ్యర్థమైన వాటిని పట్టుకుని వేలాడతారు. ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు దావీదుని చూసి నోటుకొచ్చినట్లు పేలిపోతున్నాడు ఒక ఆయన. రెచ్చిపోతున్నాడు. మామూలు కాదు. కోడితే మళ్ళీ 2 దెబ్బకి లెగడో. కానీ దావీదు మౌనంగా పోతున్నాడు. ఇంకా రెచ్చిపోతున్నాడు.
పోతుంటే ఈ పక్క వాళ్ళకి వచ్చేసి పాపం వేసేమంటావా అన్నారు. మన భాషలో చెప్పాలి, వేసేమంటావా ఏంటాడు మామూలుగా తెచ్చుకో. అసలు అంటే దావీదండి ఎంతగా భరిస్తాడో. అందుకే దావీదుని దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళ ప్రతిస్పందన వేరుగా ఉంటుందండి. దేవుని హృదయాన్ని ఎరిగిన వారి యొక్క తలంపులు వేరుగా ఉంటాయి. వ్యర్థత్వంతో నింపుకోరు వాళ్ళు. దేవుడే అనుమతి ఇచ్చాడు, మౌనంగా ఉండండి, వాడిని అన్నివ్వండి అన్నాడండి. మనమైతే ఏం చేస్తాం? అసలు కోడితే సింహం చచ్చిపోయింది, కోడితే ఎలుగుబంటి చచ్చిపోయింది, కోడితే గొల్యాతు చచ్చిపోయాడు. వీడంతా ఇక కొట్టుకుంటా పోతున్నాడా? చెప్పరండి. ఆడిని కొట్టాను వీటిని కొట్టాను కాబట్టి ఈడంతా అని కొట్టుకుంటా పోయాడా? పోలా, వదిలేశాడు. ప్రియులరా, మనం వ్యర్థమైన వాటితో నింపుకోకూడదు. చాలా సార్లు మనం ఇతరుల గురించి వ్యర్థమైనవి ఆలోచిస్తాం కదా. అసలు ఏదో కనిపెట్టాలని కొద్దిమంది తాపత్రయం, ఆలోచించి ఆలోచించి ఏదో ఒకటి కొత్తది తయారు చేయాలి. ఇది ఫలానా వ్యక్తి ఫలానా అని నేను చెప్పాలి. ఏం సాధిస్తా నువ్వు చెప్పండి? వ్యర్థమైనవి అంటే అర్థమైనది తెలుసా? ఇక అందులో ఏది ఉపయోగపడేది లేదు లేదు లేదు. మన అయ్యగారి పుట్టినరోజుకి జీవాలను కోస్తే సపరేట్ చేస్తున్నారు, ఏటికయ్యి సపరేట్ చేస్తున్నారు. కోసి తోలు తీసి పక్కన పెట్టి లోపలున్న పొట్ట తీసి పక్కన పెట్టి పేగులు తీసి పక్కన పెట్టి మన భాషలో కార్యాలు తీసి పక్కన పెట్టి ఏది వేస్ట్ చెప్పండి? ఇంకేంటో తెలుసా? ఆ పొట్ట కోసి అందులో చెత్త అంతా దాని ఉంటుంది కదా, వేస్ట్ అంతా, అది బకెట్లు వేసి అది కూడా పనికి వస్తుంది అన్నాడు. పొలాలకు వేసుకుంటే కదా. తాడి చెట్టు చూడండి, ఏది వేస్ట్? కొబ్బరి చెట్టు చూడండి, ఏది వేస్ట్? ఈ పనికిరాంది ఏముంటుంది చెప్పండి? దానిలో అన్ని పనికి వచ్చాయి. ఏదో కోణాలు పనికి వస్తుంది. కొబ్బరాకు పనికి వస్తుంది, ఎండిపోయింది మట్ట కలపకు పనికి వస్తుంది, వంట చెరుగ్గా. ఇది ఏది తీసుకున్నా పనికి వస్తుందిగా. అంటే వ్యర్థమైందంటే అర్థం ఏంటి? ఇక ఏదో ఒక దానికి పనికి వచ్చేది కాదు. ఇది దేనికి అది దేనికి పనికిరాని ఆలోచనలతో ఏం సాధిస్తా చెప్పు? నీ భక్తి పాడు చేసుకోవడం తప్ప, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను పాడు చేసుకోవడం తప్ప, దేవుడు నీకు ఇచ్చిన కృపను నుండి తొలగిపోవడం తప్ప ఏం సాధిస్తావు? ప్రియులరా, లోకంలో ఉన్న ప్రజలు వ్యర్థమైన వాటిని ఆలోచించినట్లుగా మీరు ఆలోచించకూడదు. నువ్వు వచ్చే జోసఫ్, నువ్వు స్త్రీల్లోకి వెళ్ళమాక, దా ముందు కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము వ్యర్థమైన దాన్ని తలంచకుండా జాగ్రత్త పడాలి. 24వ కీర్తనలో ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 24వ కీర్తన చదువుతారా? 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. యవన బిడ్డలతో జ్ఞాపకం చేస్తున్నాను, మీరు బాగుపడాలంటే, మీ జీవితం మీకు దీవెనకరంగాను 10 మందికి దీవెనకరంగాను ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకండి. మనస్సు పెట్టకండి. ఎందుకు దాని మీద మనస్సు చెప్పండి? నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అపవాది మీ దగ్గరే ఉంటాడు. వాడు వ్యర్థమైన దాని మీదే మనసు పెట్టేటట్లుగా మీ బుర్ర తిప్పుతాడు. వాడు మీ మైండ్ ఎక్కడ తిప్పుతాడు, అటే తిప్పుతాడు, అటే అటే అదే అదే అదే. మీ జీవిత అనుభవాల్లో ఎదురవుతున్నటువంటి మనుషులు మాట్లాడే మాటలు, వారు చేసేటువంటి చేష్టలు, వారు ప్రవర్తించే తీరు, ఇవన్నీ మీకు మరలా జ్ఞాపకం చేసి అందులో నుండి మీరు మేలు పొందకపోగా
అందులో నుండి సారం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండకు, కానీ అందులో నుండి వ్యర్థమైన దాన్ని మనం పోగు చేసుకునే పరిస్థితి. ఏం చేస్తా వ్యర్థమైన దాన్ని పోగు చేసుకుని? ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఉందంటాడు సొలొమోను. కాబట్టి ప్రియులారా, మనం వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైన దాని మీద మనసు లేకుండా మనం జాగ్రత్త పడాలి. ఇతరుల గురించి మీరు ఆలోచించేటప్పుడు పనికిరాని ఆలోచనలు మీకు వస్తుంటే వెంటనే పరిశుద్ధాత్మ సహాయం తీసుకుని, ప్రభువా నాకు ఎందుకు, నన్ను క్షమించు నాయనా, ఇప్పటికే ఎక్కువ ఆలోచించాను, ఇక వద్దు నాయనా అని అనాలి. మీలో అటువంటి ఆ యొక్క కన్విక్షన్ అది రాకపోతే మీరు పరిశుద్ధాత్మను పొందినట్టు లెక్కే కాదు. అసలు అది కాదు. పరిశుద్ధాత్మను పొందారంటానికి గుర్తులు రకరకాలుగా ఉన్నాయి. అర్థమవుతుందా? కొద్దిమందికి లోకంలో ఎలా అంటే కేవలం మందిరంలో భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందినట్టు అనుకుంటున్నారు. ఎస్, అదొక సూచన, అదొక గుర్తు. కానీ ఇంకా చాలా గుర్తులు మనకున్నాయి. ఒక వ్యక్తి గురించి మీకు వ్యర్థమైన ఆలోచన వచ్చినప్పుడు, చెడు ఆలోచన వచ్చినప్పుడు, పనికిరాని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మిమ్మల్ని సరిచేసేది పరిశుద్ధాత్ముడు. ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు ఎందుకు చెప్పు, అసలు నీకు అవసరమా ఇది అనిపిస్తుంది ఎప్పుడన్నా? అట్ట ఏం అనిపించట్లేదండి. ఆలోచించి మొత్తం అంతా నున్నగా అయిపోయిందండి అనుకున్నారా? చాలా సార్లు మనం వ్యర్థమైన దాంతోనే మన మనసు నింపుకుంటున్నాం. వ్యర్థమైన దాంతో మనసు నింపుకుంటే ఏమి సంపాదిస్తావు నువ్వు చెప్పు? సంపాదించడం సంగతి అక్కడ పెట్టి నీకున్న శ్రేష్టమైనవన్నీ పోగొట్టుకుంటావు. కాబట్టి ప్రియులారా, మన వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. కొన్నిసార్లు మనుషులు మిమ్మల్ని ప్రేరేపిస్తారు అట్లా. ఇదిగో భూరాజులంట, వాళ్ళంట ఏలికలు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఎవరు మిమ్మల్ని ప్రేరేపించినా, ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేసినా మీరు మోటివేట్ అవ్వకూడదు వ్యర్థమైన విషయాల్లో. దేవుని స్తోత్రం. ఒక మనిషిని గూర్చి మీరు వ్యర్థంగా ఆలోచిస్తే అతన్ని మీరు ఎన్నడూ ప్రేమించలేరు. భర్తలో ఉన్న లోపాలే కూర్చుని మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్నారనుకోండి, మీరేం చేస్తారు? మనిషి ఉన్నా లేకపోయినా అయ్యే గుర్తొస్తాయి. మనిషి కనబడంగానే ఇంకా ఎక్కువ గుర్తొస్తాయి. అది అపవాది చేసే కుట్రని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే గనక మన దోషాలు కనిపెట్టి చూస్తే, అసలు కనిపెట్టి చూడవసలు, మామూలుగా చూస్తే చాలు మొత్తం బయటపడతాయి మన రంగంతా. అమ్మా, నేను నీకు శిక్ష విధింపనన్నాడంటే అర్థం ఏంటి? శిక్షించేటువంటి పనులు నువ్వు చేసావు, శిక్షను పొందే కార్యాల్లో నీవు ఉన్నావు, కానీ నేనేం చేస్తున్నాను? నిన్ను శిక్షించను. దేవుని స్తోత్రం. చూశాడా కనిపెట్టి? వాళ్ళైతే చూశారు, అందరూ తలో రాయి, బొడ్డోడు కూడా పట్టుకొచ్చాడంట రాయి. మరి ఆడికేం తెలుసు వ్యభిచారం అంటే? చెప్పండి. చిన్నోళ్ళ రాయి వేయటం తేలిక కష్టమా? తేలికే. మొత్తం వచ్చేసారు, అందరు రాళ్ళు అక్కడ పడేపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని తలంపుల నిండా మనం ఉన్నామండి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనం నువ్వే ఉన్నావు. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీ గురించి ఎన్నో ప్రణాళికలు, నీ గురించి ఎన్నో ప్లాన్లు, ఎన్నో హానికరమైనవి ఎన్నో. అసలు ఆశ్చర్యం అండి ఆ సందర్భం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏదో చేయాలనుకుని వచ్చారు వాళ్ళంతా. యేసు ప్రభువుని, ఆమెను కూడా. ఈ నిరకాటలను పెట్టాలి, ఆమెను చంపేయాలి. 2 పనులు ఒకేసారి జరిగిపోవాలి అనుకున్నారు. కానీ జరగనిస్తాడు ఆయన? జరగనిస్తాడు. వాళ్ళకి దొరికేవాడు అనుకున్నారేంటి ఆయన?
ఎంత గొప్పవాడో ప్రభు. దేవుని స్తోత్రం. ఎంత ప్రేమామయుడో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనికర సంపన్నుడండి. అందరు రాళ్ళు అక్కడ పడేపించాడు, అమ్మని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభువే మనలను కనిపెట్టి చోట్ల, అంటే తప్పులు వెతికే విషయంలో, పోనలే నా బిడ్డని ఇంకా ఇంకా దీర్ఘశాంతం కలిగి అవకాశాలు ఇస్తున్నాడు. మరి మనం ఎందుకు చెప్పండి తప్పులు ఎదికేది? మానవునికి ఉన్న స్వభావం ఇది. ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 5 కొద్దాను ఒక్క నిమిషం. 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ ఆ ఆ ఆ ఎదుటి వాని తప్పులు పట్టవలెనని. అది దేని కొరకు ప్రయాస అంట? వీళ్ళ ఫోన్లో కెమెరాలు అందుకోసమే. వీళ్ళ ఫోన్లో కెమెరా పెట్టింది ఎందుకోసం అనుకున్నారు? టక్కన ఫోటో తీసేసి వాళ్ళ ఆవిడికి పంపిస్తాడు. నీకెందుకు రావు డ్యూటీ? అసలు నిన్నెవరు పెట్టారు కానిస్టేబుల్ కింద? చెప్పండి. ఇప్పుడు కానిస్టేబుల్ అంటే ఏం చేస్తాడు? వాళ్ళకి రోజుకి ఇంత టార్గెట్ అని పెట్టారంటే కొన్నాళ్ళు, ఇక వెళ్ళేవాడిని వచ్చేవాడిని ఫోటో తీయటమే, కెమెరా ఇచ్చే వాళ్ళకి. ట్రిపుల్ రైడింగ్ ఉన్నా, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినా, ఇట్లా ఫోటోలు తీశారు. ఆటోమేటిక్గా ఆన్లైన్లో చలానా వచ్చేసింది. అంతేనా సంపద? ఆన్లైన్లో వచ్చేసింది, ఇంటికి వచ్చేసింది అంతే. చాలాసార్లు బళ్ళు ఆపి పెండింగ్ చలానాలు ఉన్నాయో అని అడుగుతున్నారు, మీరు గమనించలేదు? మన వాళ్ళు ముందే దూరంగా పెట్టేస్తారు బండి, అక్కడ ఆపుతున్నాం. కానీ వాళ్ళు ఆపేది చలానా రాయటක් కాదు, కేసు రాయటක් కాదు. అసలు పాత ఏమన్నా ఉండాల్సినవి, కట్టాల్సినవి. అంటే వాడి దగ్గర కెమెరా ఎందుకోసం? వెళ్ళేవాడు వచ్చేవాడు చేసే తప్పులు ఎతకడం కోసం. కొద్దిమంది అసలు ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకి గవర్నమెంట్, కానీ తీసేసుకున్నారు ఆల్రెడీ. ఏం ఉద్యోగం? ఏం ఉద్యోగం? మరి వాళ్ళకి జీతం ఎవరు ఎత్తున్నారో ప్రభువుకే తెలియాలి. ఎదుటోళ్ళ తప్పులు మనకి ఎందుకు చెప్పండి? మన పిల్లలు మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ, మన భక్తిని మనం, మన నీతిని మనం, దేవుడిచ్చిన మనకిచ్చిన ఈ గొప్ప రక్షణను మనం కాపాడుకుంటూ ఉంటే చాలు కదా. కాబట్టి ప్రియులారా, వ్యర్థమైన దాన్ని తలంచకుండా మనం జాగ్రత్త పడదము గాక. ఆమేన్. అల్లరి ఉన్న చోట మనం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. అల్లరి ఉన్న చోట మీరు, కొద్దిమంది గొడవ పడుతుంటే వెళ్ళిపోయి అక్కడ సరదా పడతారు. అసలు ఎంత సంతోషంగా ఉంటుందో. స్తోత్రం. అరే, ఆడవాళ్ళు కొట్టుకుంటే నీకెందుకురా నాయన వీడియో? బస్సులో కొట్టుకున్నారు సీటు కోసం, దాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఊరంతా ప్రపంచం అంతా తెలుస్తుందిగా. యేసు రక్తమే జయం. బైబిల్ చెప్తుంది, రోమాపత్రిక 13వ అధ్యాయం, అల్లరితో కూడిన ఆటపాటలు అవి దేవుని చిత్తానుసారమైనవి కావు. అల్లరి లేకుండా జాగ్రత్త పడదాం. వ్యర్థమైన వాటిని జోలికి పోకుండా జాగ్రత్త పడదాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. దేవుడు ఈ కీర్తన మన వెనికిడిలో ఆశీర్వదించును గాక. హల్లెలూయా.